హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఇవాళ వీడియోలో అందరికీ యూజ్ అయ్యే మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. చాలా వరకు మనం బయట తెచ్చుకునే పన్నీర్లు ఎంతో కొంతైనా కల్తీ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అదే పన్నీర్ని మనం హెల్తీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం పదండి. పన్నీర్ చేయడం ఇంత ఈజీ అని తెలిస్తే ఇకపైన బయట అస్సలు షాపింగ్ చేసి పన్నీర్ తెచ్చుకోరు. నేనైతే ఇకపైన పన్నీర్ అయితే బయట కొనకూడదు అనుకుంటున్నా. వీడియో క్లియర్గా చూశాక మీరు కూడా నాలానే బయట పన్నీర్ వద్దు, ఇంట్లోనే చేసుకుందామని డిసైడ్ అయిపోతారు. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం పదండి. పన్నీర్ కోసం 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను. 1/2 లీటర్ మిల్క్కి నాకు ఇక్కడ ఇంత క్వాంటిటీలో పన్నీర్ అయితే వచ్చింది. ఇదే పన్నీర్ మనం బయట తీసుకోవాలంటే ఎటు లేదని 50 రూపాయలు అయితే ఉంటుందండి. ఓన్లీ మనం ఒక 30 రూపాయల మిల్క్ యూజ్ చేస్తే చాలు, హెల్తీగా పన్నీర్ అయితే ఇంట్లో చేసేసుకోవచ్చు. ముందుగా పన్నీర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం పాలు అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ పాలు విరిగిని తీసుకున్నానండి. ఎందుకు ఇవాళ మా ఇంట్లో పాలు అయితే విరిగిపోయాయి, సో విరిగిన పాలు అయితే తీసుకున్నాను. ఒకవేళ మీరు ఫ్రెష్ పాలతో చేసుకోవాలనుకుంటే పాలు ఒక పొంగు వచ్చేంత వరకు కాచుకొని ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం కానీ లేదంటే వెనిగర్ కానీ వేసుకోండి. వెంటనే పాలు విరిగిపోతాయి. ఆ తర్వాత 1 నిమిషం వరకు మనం ఇక్కడ ఈ విధంగా అయితే కుక్ చేసేయాలి, ఉడకనివ్వాలి. పన్నీర్ పైకి తేలుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇది ఒక స్టైనర్లోకి అయితే వడకట్టేసుకొని కొంచెం నార్మల్ వాటర్ పోసేసుకోవాలి. నిమ్మరసం కనుక వేసుకున్నట్లయితే కనుక కొంచెం ఎక్కువ వాటర్ పోసుకుని, ఎందుకంటే నిమ్మరసం ఫ్లేవర్ కూడా కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ నేను చూడండి, కింద అయితే ఒక గిన్నె పెట్టేసుకొని గిన్నె మీద స్టైనర్ పెట్టేసుకొని క్లాత్లో ఈ పన్నీర్ అంతా వేసుకొని అందులోనే వాటర్ పోసుకొని స్టెయిన్ చేసేసి ఆ తర్వాత వాటర్ అంతా కూడా చక్కగా ఈ క్లాత్లో అయితే పిండేసేయాలండి. క్లాత్లో పన్నీర్ వేసుకున్నాం కదా, కొంచెం కూడా వాటర్ అనేది ఉండకుండా పిండేసి ఒక బరువుగా ఉన్న వస్తువు ఏదైనా పెట్టండి. నేను ఇక్కడ చిన్న రోల్ పెట్టాను. మీరు ఏదైనా బరువుగా ఉన్న వస్తువు ఒకటి పెట్టేసి ఒక 1 అవర్ వరకు పక్కన పెడితే చాలండి, పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో పన్నీర్ చేసుకోలేదు కాబట్టి ఒక 1/2 అవర్ మాత్రమే పక్కన పెట్టాను. నాకైతే ఈ విధంగా పన్నీర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా సాఫ్ట్గా స్పంజీగా బయట కొన్నదానికంటే కూడా సూపర్ అండ్ టేస్టీగా అయితే ఉందండి. కర్రీ కూడా ప్రిపేర్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. ఈజీగా చాలా సింపుల్ టెక్నిక్తో పన్నీర్ ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా. మరి ఇది మీరు ఇంట్లో ట్రై చేస్తారా? తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి యూజ్ఫుల్ టిప్స్ అండ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోతో మీకు యూజ్ అయ్యే మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు వీడియోస్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలామంది మీకు యూట్యూబ్ ఇన్కమ్ ఎంత వచ్చిందని బయట అడుగుతున్నారు. యూట్యూబ్ ఇన్కమ్ కూడా త్వరలో రివీల్ చేయబోతున్నాను. వీడియోస్ అయితే ఫాలో అయిపోండి. ఏదో ఒక రోజు తప్పకుండా రివీల్ చేసేస్తా.